మార్చి 6 సంకటహర చతుర్థి. ఈ రోజు వినాయకుడిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఈ నెల మార్చ్ 6వ తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ప్రతి నెలలో కృష్ణపక్ష చతుర్థి నాడు సంకటహర చతుర్థి వస్తుంది. ఈ చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే చాలు, మీ జీవితంలో ఏర్పడే ఆటంకాలు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది. చాలా సులభంగా చేసుకునే ఈ వ్రతాన్ని ఒక్కసారి ఆచరించి చూడండి, ఖచ్చితంగా మంచి మార్పును చూస్తారు. సంకటహర చతుర్థి పూజ నియమాలు, పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 6వ తేదీ శుక్రవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఈ రోజున ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి ఆయురారోగ్యాలను అప్లైశ్వర్యాలకు సులభంగా ప్రసాదిస్తానని స్వయంగా ఆ వినాయకుడి వరం ఇచ్చాడట. కాబట్టి ఈ చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఉదయం 9 గంటల్లోపు ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోండి. పూజ చేసే ఆడవారు ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని మెడలో నల్లపూసలు ధరించి ఈ వ్రతాన్ని చేయాలి. ఈ సంకటహర చతుర్థి వ్రతం కోసం ముందుగానే పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోండి. ఎర్రటి మందార పుష్పాలు లేదా ఎర్రటి గులాబీ పూలు, గరిక పోచలు, అక్షింతలు, కొబ్బరికాయ, అరటి పండ్లు లేదా దానిమ్మ పండ్లు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, తమలపాకులు, ముడుపు కట్టడానికి ఒక ఎర్రటి కాటన్ వస్త్రం, వినాయకుని చిత్రపటం లేదా వినాయకుని విగ్రహం. ఈ పూజ సామాగ్రిని మొత్తం ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. పూజ గదిలో వినాయకుని చిత్రపటాన్ని కాని వినాయకుని విగ్రహాన్ని కాని ప్రతిష్ఠించి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఎర్ర మందార పూలు మరియు గరిక అంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఎర్ర మందార పూలతో గణపతిని అందంగా అలంకరించుకోండి. మందార పూలు అందుబాటులో లేకపోతే గులాబీ పూలతో గణపతిని పూజించండి. అలాగే గణపతి చిత్రపటానికి గరిక మాల వేయండి. అయితే గరిక మాల వేయలేని వారు 21 గరిక పోచలను తెచ్చుకుని వినాయకుని పటం ముందు పెట్టుకోండి. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి ఆవు నెయ్యితో కాని కొబ్బరి నూనెతో కాని దీపారాధన చేయండి. గణపతి ఫోటో ముందు 2 దీపాలు వెలిగించాలి. ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ రోజు ఈ మంత్రాన్ని చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక గణపతి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లు లేదా అరటి పండ్లను నివేదనగా సమర్పించండి. ఇందులో అతి ముఖ్యమైనది గణపతికి ముడుపు కట్టడం. ముడుపు ఎలా కట్టాలంటే, ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కాని ఎరుపు రంగు కాటన్ వస్త్రాన్ని కాని తీసుకోండి. ఈ వస్త్రాన్ని గణపతి ముందు పరిచి వస్త్రానికి 4 వైపులా పసుపు రాసి మీ మనసులో ఉన్న కోరికలను మనసారా గణపతికి చెప్పుకుంటూ 3 గుప్పిళ్లు బియ్యాన్ని ఆ వస్త్రంలో పోయండి. ఆ తరువాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 11 రూపాయల దక్షిణ పెట్టి మీ మనసులోని కోరికలను మరోసారి తలచుకుని 3 ముడులు వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపును గణపతి ముందు పెట్టి ధూపం సమర్పించి ఒక టెంకాయను పగలగొట్టండి. చివరగా గణపతికి హారతి సమర్పించి చివరగా సంకటహర చతుర్థి వ్రత కథను చదివి 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్లి గణపతి ఆలయంలో ప్రదక్షిణాలు చేయండి. గణపతి దేవాలయం అందుబాటులో లేని వారి ఇంట్లో ప్రదక్షిణలు చేసుకున్న సరిపోతుంది. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం లేకుండా పాలు, పండ్లు మరియు సగ్గుబియ్యం స్వీకరించవచ్చు. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మరల తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును ఇప్పతీసి ఆ మడుపులో ఉన్న బియ్యంతో పొంగలి తయారు చేసి ఆ పొంగలిని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ముడుపులో కట్టిన ఉన్న వక్కలు, ఖర్జూరాలు తీసి ప్రసాదంగా స్వీకరించండి. అలాగే ముడుపులో కట్టిన చిల్లర నాణాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి లేదా గణపతి దేవాలయంలో వేయండి. ఈ విధంగా ఉదయం సాయంత్రం 2 పూటలా దీపారాధన చేసి ముడుపులో ఉన్న బియ్యంతో వినాయకుడికి నైవేద్యం తయారు చేయాలి. ఉదయం అంత ఉపవాసం ఉన్న స్త్రీలు సాయంత్రం చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించండి. సాయంత్రం పూజలో నివేదించిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేయండి.
మీ మనసులో ఏది కోరుకున్న ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఈ వ్రతాన్ని ఆచరించడం కష్టమని భావించేవారు ఒక పూట ఉపవాసం ఉండి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి మీ దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించండి. నిజానికి ఈ వ్రతం ఎంతో సులువుగా ఉన్నప్పటికీ ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. వినాయక చవితి నాడు తప్ప వినాయకుని పూజలో ఎప్పుడూ తులసి ఆకులు వాడరాదు. అలాగే గణపతి నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్లు, అరటికాయలు, పాయసము, నువ్వులు, 21 మోదకాలు ఇలా ఏ నైవేద్యాన్ని అయినా సమర్పించవచ్చు. ఈ రోజున శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి గణపతితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించండి. అలాగే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్లి గణపతి ముందు 12 గుంజిళ్లు తీయండి. విద్యలో ఆటంకాలు లేకుండా విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్లి గణపతి పాదాల దగ్గర గరికను పెట్టి నమస్కారం చేసుకోండి. మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి. అలాగే మీ జాతకంలో అదృష్టం లేకపోతే ఈ శుక్రవారం తప్పనిసరిగా గోమాతకు పచ్చ గడ్డిని ఆహారంగా పెట్టి నమస్కారం చేసుకోండి. జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది. మీ వంశంలో పితృ దోషం ఉంటే మీ కుటుంబ తరచూ సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ శుక్రవారం ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఇక కోర్టు సమస్యలు మరియు శత్రు బాధలతో ఇబ్బంది పడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడి దేవాలయానికి వెళ్లి గణపతికి మందార పూలు సమర్పించండి. ఈ వ్రతాన్ని చేయడం కుదరని వారు ఇక మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం. ఇక శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈరోజు బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయండి. అలాగే కుటుంబంలో సమస్యలు ఉన్నవారు జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే మీ కుటుంబంలో సమస్యలు లేకుండా సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే గణపతి దేవాలయానికి వెళ్లి గణపతికి అరటి పండ్లను నివేదించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి రోజున మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు ఈ సంకటహర చతుర్థి రోజున చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులను దానంగా ఇవ్వండి. మీరు కోరుకున్న ఉద్యోగం త్వరగా లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి నాడు రాత్రి సమయంలో చంద్రుడికి పచ్చిపాలతో అర్ఘ్యం సమర్పించండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే కలిగే లాభాలు ఏమిటి తెలుసుకుందాం. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, అకాల మృత్యు హరణము, జ్ఞాన ప్రాప్తి, ఆయురారోగ్యాలు, అప్లైశ్వర్యాలు, రుణ విభక్తి, వివాహం కాని వారికి వివాహ యోగం, పనుల్లో ఆటంకాలు లేకుండా విజయ ప్రాప్తి, జాతక దోష నివారణ ఇలాంటి సమస్యలపై వెంటనే తొలగిపోతాయి. అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని ప్రతి నెలా చేస్తూ ఉంటే మీ కుటుంబంలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.